లక్ష్మి గారికి, అలాగే ఎన్జిఓ సిఇఓ శ్రీనివాస్ గారికి, అలాగే రాజలక్ష్మి గారికి, డిఎడిక్షన్ సెంటర్కి సంబంధించి షీఈ్ ద డాక్టర్, అలాగే ఈ కాలేజీ యాజమాన్యం వారికి, ఇక్కడ బోధన సిబ్బంది మరియు ప్రియమైనటువంటి విద్యార్థులు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇది ఇప్పుడు నేను చెప్పేటువంటి 2 వాక్యాలు కావచ్చు, లేదా కొంత చిన్న స్మాల్ మెసేజ్ కావచ్చు, ఇది అందరికీ అవసరమా లేకపోతే అందరికీ ఉపయోగపడుతుందా అనేది నేను చెప్పలేను. కొంతమంది విద్యార్థులు ఉంటారు, వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి ఒత్తిళ్ళు తీసుకొచ్చినా కూడా వాళ్ళు వాటి జోలికి పోరు. కొంతమంది ఉంటారు ఆ స్టేజ్ దాటిపోయి ఉంటారు, ఎంతమంది చెప్పినా వాడు విందాం అనుకుంటాడు, కానీ వాడి మాట వాడే వింటాడు. అంటే వాళ్ళు 2 ఉంటారు, వాళ్ళకి పని చేయదు. ఏదో చేస్తే బాగుంటుంది అనుకుంటాడు, కానీ వాడు చేయలేడు. చెప్పినప్పుడు ఇదేదో మంచిగా ఉంది, ప్రయత్నం చేద్దాం అనుకుంటాడు, కానీ చేయలేడు. ఇప్పుడు ఈ 2 కేటగిరీలు కాకుండా ఎవరైతే దాంట్లో ఏదో ఉందో చూద్దాం, ఏదో అంటున్నారు, ఏదో ఎలా ఒక రకమైనటువంటి ఎమోషన్ అంట, ఒక రకమైనటువంటి ఆనందం అంట అని ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు, అది ఒకసారి అది ఎటువంటిదంటే అది ఒక ఊబి లాంటిది. అది ఒక ఊబి లాంటిది. ఎందుకంటే యాజ్ ఏ ఎస్పీ కృష్ణా డిస్ట్రిక్ట్గా చాలా కేసెస్ నేను ఇన్వెస్టిగేషన్ చేసి, క్లోజ్గా మానిటరింగ్ చేసి, వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి, వాళ్ళని అరెస్ట్ చేసే ముందు బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింక్ ఎస్టాబ్లిష్ చేసేదానికి కొన్ని రోజులు మా దగ్గర ఉంటారు. వాళ్ళు చేసేటువంటి వింత చేష్టలు, వారికి ఆహారం అవసరంలా, మంచినీళ్ళు అవసరంలా, ఇది ఇస్తేనే ఆ 2 రోజులు కొద్ది రోజులు ఉంచడానికి కూడా మేము ఇది వాళ్ళు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అంత తీవ్రమైనటువంటి స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాడు లాకప్లో ఏదైనా అయితే కూడా విపరీతమైనటువంటి ప్రాబ్లం. కాబట్టి విద్యార్థి దశ అనేటువంటి చాలా కీలకమైనది. చాలామంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఇది అయిపోయిన తర్వాత మేనేజ్మెంట్ కోర్స్ చేయాలనో, క్యాట్ రాయాలనో, కొంతమంది విదేశాలకు వెళ్ళాలనో, లేదా క్యాంపస్ జాబ్ సంపాదించాలనో, లేకపోతే యూకే యుఎస్ లాంటిలో ఎంఎస్ కోర్సులు చేయాలనో చాలామందికి ఉంటుంది. అటువంటి మంచి కెరీర్ ఏదైతే లక్ష్యం ఎన్నుకున్నారో దాని దిశగా అడుగులు వేసేటప్పుడు